జూన్ 21 మన ఆంధ్రప్రదేశ్ అంతా రేపు యోగా మీద 2 కోట్ల మంది ప్రజలు యోగా అంటే ఏమిటి, దీని వలన మనకి ఎలా అంటే డిసిప్లిన్ ఎలా వస్తుంది, మనం మన బుద్ధి కానీ మన ఆలోచనలు కానీ మనం ఉన్న స్ట్రెస్ కానీ అన్నీ కానీ ఎలా వెళ్తాయి దీని అని అంటే ఇదంతా మన ఆంధ్ర రాష్ట్రం అంతా రేపు నడబోతుంది. దానికి ముందుగా అసలు యోగా అంటే ఏమిటి అనే కోణంలో కొన్ని విషయాల మీద అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మన గుంటూరు జిల్లాలో, మన గుంటూరు సిటీలో యోగా క్రియ మీద మంత్రి శివ గారు దీని మీద వివరంగా చెప్పడానికి, అసలు యోగా అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, అసలు మనుషులం ఏది మనం తీసుకుంటున్నాము, ఏది వద్దనుకుంటున్నాము, ఏది కావాలనుకుంటున్నాము, మంచి చెడు ఏంటి, అసలు మనం ప్రశాంతంగా జీవనం ఎలా సాగించాల మీద మనతో మాట్లాడడానికి ముందుగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే బంగారు. ఓకే, మీరు అసలు అంటే ఒక్కొక్కళ్ళ వాయిస్ తీసుకుంటున్నాను. మీ గురించి మాకు తెలిసింది యోగా క్రియాయోగం అంటే ఏంటి? క్రియాయోగం అనేది అది అల్టిమేట్ అమ్మ. అది గురుం పరంపర నుంచి రావాల్సింది తప్ప అది అందరికీ సాధ్యం కాదు. క్రియాయోగం అనేది చాలా డెప్త్ సబ్జెక్ట్. అసలుకి సృష్టి ఏంటి, ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది, మనిషి చావు పుట్టుకేంది, అసలు ఈ మనిషి చనిపోతే యాడికి వెళ్తున్నాడు, మొత్తం అసలు నీవెవరివి, మొత్తం టోటల్గా నీ పూర్తి ఆన్సర్ దొరికి ప్రాణం అనేది ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్తామండి. క్రియాయోగం అసలు సృష్టి భగవంతుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడనేది సారాంశం క్రియాయోగం. అంటే భగవంతుడు కూడా వచ్చేది కూడా ఉంటుంది 100%. భగవంతుడు అనేది ఒక మనసు కల్పనే. పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనం సృష్టించుకున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ, కొన్ని సృష్టి చేసుకునే పని అంత ఇది శివ చేసే పని కాదు, ఎవరు చేసే పని కాదు. 10,64,000 తర్వాత సృష్టి నీకు మానవ జన్మ ఇచ్చింది. 10,64,000 తర్వాత మానవ జన్మ సృష్టి నీకు ఇచ్చింది. 100% ఆయన చెప్పిన మాట. నేను మాట్లాడే ప్రతి మాట యోగిరాజు చెప్పిన గారి మాట. నా సొంత నిర్ణయాలు అయితే ఉండవమ్మా. అంతా గురు 64,000 తర్వాత సృష్టి నీకు మానవ జన్మ ఇస్తుంది. మళ్ళీ 10 లక్షల జన్మల తర్వాత నువ్వు పరమాత్మలో ఐక్యమైపోతావు. 100% అప్పుడు నువ్వు పరమాత్మలో ఐక్యమైపోతావు. అప్పుడు ఏమవు ఇంకా నువ్వు తెలుసుకున్న తర్వాత జన్మే ఉంది. నువ్వు తెలియనప్పుడే కదా జన్మ. 100%. ఇది యోగం అంటే ఏంటి, ఇప్పుడు మీరు అడిగారు కదా యోగా అంటే ఏంటి. యోగా అంటే క్రమశిక్షణ. 100% మనస్సుని శరీరాన్ని రెండు కొవేట్ చేసేది అనమాట. ధ్యానం కూడా, పరధ్యానంలో ఉన్నారు అందరూ. ఇప్పుడు ధ్యానంలో లేరు చాలామంది. 100% పరధ్యానం అయ్యమ్మా. ఎందుకనంటే ధ్యానం అంటే నీతో ఉండటం, ప్రతి నిమిషం ఎరుకుగా ఉండటం, ప్రతి నిమిషం అబ్జర్వేషన్ చేయటం. ఇక్కడ ఏం జరుగుతుంది, వాతావరణం ఏంటి, నేను నీతో మాట్లాడుతుంది, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడ ఆలోచన లేదు, కంగారు లేదు, ప్రశాంతం ఉంది. అది నా పని కాదు కదా. ఒక యూనివర్సల్ ఒక పనికిరంగా నన్ను వాడుకుంటుంది, అదేదో చెప్తుంది అంతే. ఒక ఇన్స్టిట్యూట్ మాత్రమే నేను. ఇది కూడా దశల వారీగా ఒకే రోజు జరగదు. ఇది గత జన్మ యొక్క సారాంశాన్ని బట్టి ఈ జన్మలో అది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ గురువు గారి దగ్గరికి క్రియాయోగం మా గురుదేవులు ఉమా గారి దగ్గరికి వచ్చిన తర్వాత నా లైఫ్ 100% చేంజ్ అయిపోయింది. అదే చెప్తున్నాను. ఫస్ట్ నేను కొద్దిగా చిల్లరగా తిరిగేవాడిని, అందరికున్న సహజమే, ఆటగా టీనేజ్లో అన్నీ ఉండేవి, ఇంటికి సరిగ్గా వచ్చేవాడిని కాదు, కొద్దిగా కామంతో ఉన్నాను. 100% ఉన్న సత్యాన్ని ఒప్పుకోవాలి ఏదైనా కానీ. ఈ గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, నాకు తెలియకుండా ఆయన దగ్గర అయిపోయాను. అసలు యోగి అదే నాకు తెలియని విషయం. ఇదే మెరాకిల్స్. ఆయన గురించి నాకేం తెలియదు, యోగిరాజు గురించి నాకేం తెలియదు. నాకు తెలియకుండానే ఆయనకి ఐక్యమైపోయాను. ఎక్కడ ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. కానీ 5 ఏళ్ళు 5 ఏళ్లలో అది సృష్టి చేసుకునే పనికి అది ఎవరు తీసుకొస్తారని కారణం ఉంటుంది. బిష్మయ్య గురువు గారి క్లాస్ ఒకటి జరుగుతుంది. అప్పుడు కొద్దిగా ఆరోగ్యపరంగా నేను కొద్దిగా స్ట్రగుల్ అయ్యాను. కొద్దిగా షుగర్ వస్తేనని కొద్దిగా భయం. నాకు ఒక కాలు ఉంది, ఒక కాలే కదా, బాడీ ఆడపిల్లలు, ఆర్థికంగా పెద్దగా లేదు, ఎలా ఏంటి జీవితం, ఎలా బతకాలి, నేను బాడీ నిలబడితే ఏంటి, రేపు రోజు పరిస్థితి ఏంది, కాలు లేదు, నేను ఎట్ట బతకాలి,
ఈ కాలు నిలబడితే నొప్పి వచ్చేస్తుంది, ఒక కాలు మీదే బరువు అంతా పడిద్ది. నొప్పి వచ్చేస్తుంటే అందరూ చెప్పారు. అప్పుడు విష్ణు గురుగారు 2014 క్లాస్ చేశాను. అప్పుడు క్లాస్ చేస్తే మళ్ళీ వెళ్ళి ఆ యోగా క్లాస్ అని పోయా. వాడు చెప్పేది నేను చెప్తాను లెక్కలో కొద్దిగా అహం ఉంటుంది కదా, కామన్గా అహం ఉంటుంది. ఆయన చేతి నేను చెప్తానని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ బ్రహ్మోపదేశం జరిగింది. అక్కడ గురువుగారు పరిచయం అయ్యారు. ఎవరెక్కడ చేరాలో ఒక మాట చెబుతున్న బంగారు తల్లి, పూర్వజన వాసనలు బట్టి గురువు దొరుకుతాడు. నువ్వు ఏ స్థాయిలో నువ్వు సాధన చేసావో అలాంటి స్థాయి గురువే దొరుకుతాడు 100%. నీవు పవిత్రంగా ఉంటే పవిత్రమైన గురువే దొరుకుతాడు. అంటే మన బుద్ధి బట్టి, మన ఆలోచనలు, మనం ఉండేదాన్ని బట్టి మనకు గురువు దొరుకుతాడు. మహాత్ములు నా ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, సంసారాన్ని ఈ సాధనలో అందరూ చాలామంది ధ్యానం చేయాలి, అది చాలా ఆశపడుతున్నారు. ఆయన చెప్పిన మాట ఒకటే, యోగిరాజులు చెప్పిన మాట, గృహస్థు ధర్మాన్ని తృప్తిగా సంతోషంగా ఆచరిస్తూ ఉంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు విశ్వానికి కనెక్ట్ అయిపోతావు. బాధ్యత, కర్తవ్యం. బాధ్యత అంటే బంధం, కర్తవ్యం అంటే నువ్వు చేయాల్సిన పనులు పర్ఫెక్ట్గా చేసి ఆశ లేకపోవటం. దేవుడు కూడా ఒక మాట అన్నాడు, బెల్లం బిడ్డల్ని బాధ్యతను వదిలేసి నాకు చేస్తే ఏమొస్తుంది, నీ బాధ్యతను నువ్వు కన్నావు కాబట్టి వాటిని నిర్వర్తిస్తే నాకు పూజ చేసినంత. 100%. ఆ భార్యలో ఉందాయనే, భర్తలో ఉందాయనే. ఇది పాయింట్ మెయిన్. ఇక్కడ నేను మాడేది అద్వైతం. నేను ఒక్కటి అనే మాటే మాట్లాడుతున్నా. మీరు రెండుగా చూస్తున్నప్పుడు మనసు ఏది మాట్లాడినా నీకు ఇంకోటి ఆన్సర్ చూపించింది. ఉన్న ఒక్క చైతన్యమే ఈ విశ్వం మొత్తం నడిపిస్తుంది. భార్య నాలో ఉన్నప్పుడు ఇంకా భార్య లోపం ఏడుంది, నేను ఒకటే అయిపోయినప్పుడు. ఆమె అసలుకి కర్మ ఇక్కడ ఉంది, ఇక్కడ క్లీన్ చేయకుండా నేను ఇన్ని క్లీన్ చేయంటే ఎట్ట కుదిరిద్ది? లోపం ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ సరి చేయాలని చూస్తున్నావు బయట, అది ఎట్ట సాధ్యమవుతుంది? సృష్టి నీకు నీ దృష్టిని బట్టే సృష్టి కనపడదు. సృష్టి ఎప్పుడు పవిత్రంగానే ఉంది. నువ్వు నెగిటివ్గా చూస్తే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్. నువ్వు ఏ రకంగా చూస్తే నీకు అయ్యే ఎదురవుతాయి 100%. నువ్వు చూసేది, కానీ నువ్వు చూసేది మంచిగా అయితే నీకు మంచి ఎదురవుతుంది, చెడు అయితే చెడు వాళ్ళే ఎదురవుతుంది. 100%. మన బుద్ధి, చిత్తం, క్రియాయోగం అనేది గురువు లేడు, శిష్యుడు లేడు. అది అల్టిమేట్ సాధన. యోగిరాజులు చెప్పిన మాటకి అనుభవం ఒకటేనండి. ఒక గురువుగారు మహాత్ముడు ఉన్నారు, అది చెప్పేది కాదండి, గురువు యొక్క ఉపదేశం నుంచి జరిగిద్ది. ఇది రహస్యమైన, అది ఇచ్చారు, సాధన ఇచ్చారు, అది టైమింగ్స్ ఉంటాయి. ఇలా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు నేనున్నాను, దేవుడు కాదు. ఇప్పుడు నాకు ఏదో ఒకటి ఇష్టమైనది ఒకటి ఉంటుంది, సృష్టి లేదు, దాని మీద ధ్యాస పెట్టుకొని క్రియాయోగం అనేది ఉంటుందా? అసలు దాన్ని ఎలా సాధన చేస్తారు అని అంటే ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత నీకు ఆలోచన వస్తామ్మా. ఫస్ట్ నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నావు, డిగ్రీలో ఉన్నావు, డిగ్రీ క్వశ్చన్సే వస్తాయి. ఈ లెవెల్స్ని బట్టి యోగం అనేది, ఇప్పుడు ఆసనాలు ఇవన్నీ బాడీ ఫిట్నెస్ కోసం. ఇప్పుడు మనకి స్ట్రెస్ కొద్దిగా రిలీఫ్ అవ్వాలి, బాడీ కొద్దిగా ఒళ్ళుంది తగ్గటానికి. అంటే దేనికి ఇవన్నీ అంటే, నువ్వు ఈ మెడిటేషన్ రావాలంటే ముందు నీకు శరీరం సహకరించాలి. కళ్ళు మూసుకున్నప్పుడు కూర్చున్నప్పుడు నీ మనసు కుదురుగా రాదు, 100% రాదు. ఎందుకని? నీకు ఈ బాడీ ఫిట్నెస్ కోసం సాధన చేయాలి, ఈ ఆసనాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయాలి. ఫిట్నెస్ అనేది కూడా దాటి నువ్వు వెళ్ళాలి. ఆయన చెప్పింది ఏంటంటే, నన్ను ఎవరు కూటస్థంలో దర్శించే వ్యక్తి కూడా నన్ను కనుక్కోలేడు అన్నాడు. మూడో కన్ను తెరిచిన వ్యక్తి కూడా నన్ను కనుక్కోలేడు అన్నారు ఆయన. అది నాకు పుస్తకంలో విన్నాను. అదేంది అంత మహాత్ముడు కదా అంటే, చూడండి అనుభవం చెప్తున్నాను. సృష్టి క్రియేటర్ అండి. ఎలా ఉంటుందంటే, కృష్ణుడు, రాముడు, బాబాజీ ఒకటే, అవతార పురుషులు కూడా దాటి మనసే, మొత్తం మనసే, టోటల్ మనసే. మనసు తీసి ఇక నా చెప్పి ఏముందో, మనసు వెళ్ళిన చోటల్లా మనం వెళ్ళకూడదు అంటారు. మనసు పూర్తిగా కరిగిపోతుంది, అస్సలు నీకు ఉలికి ఉండదు. అంటే ఇప్పుడు మీరు క్రియాయోగా అంటున్నారు, యోగా మీకు కోపాలు రావా? ఎవరైనా రెచ్చగొట్టినా అంటే లైక్ ఉప్పు కారం తిన్న వాళ్ళకి కోపాలు ఉంటాయని సినిమా డైలాగులు 100 ఉంటాయి, 100 వింటాం. మరి ఉప్పు కారం తింటున్నప్పుడు ఆ ఎమోషనల్ ఉంటాయి కదా, అవి రావా? వాటిని అవి తిన్నా సరే వాటిని కంట్రోల్ పెట్టేదే క్రియాయోగానా?
కోపం అనేది ప్రదర్శించటం. దీంట్లో ఇప్పుడు నేను మెత్తగా ఉన్నాను, రేపొద్దున నా ఎగురు ఉన్నాడు ఎవడైనా కూడా మంచిని కూడా తేడాడు, అరవాలి, తప్పు చేసినప్పుడు అరవాలి, సెకండ్లో ఆ మనసులో డిలీట్ అయిపోతుంది. అంటే అది కంటిన్యూ ఉండదు. అది యోగంలో ఉన్న వాళ్ళకే అర్థమైంది. అంటే అప్పుడు కోపం ప్రదర్శించాలి కాబట్టి చేయటం అంతే, ప్రదర్శించడం. కంటిన్యూగా పెట్టుకొని ఉండకూడదు. అది నువ్వు ఆ గురువు దగ్గర చేరిన తర్వాత నీకు ఆటోమేటిక్గా అనుభవంలోకి వస్తాయి అన్నీ. అసలు నువ్వు అక్కడ ఉండకూడదు, నువ్వే అక్కడ రెండు లేవు. ఒకటి మరి ఇదే యోగా చేసుకునే వాళ్ళకి, దీంట్లో ధ్యానంలో ఉండిపోయి క్రియాయోగం ఉన్న వాళ్ళకి ఫుడ్ డైట్ ఏదైనా మార్పు ఉంటుందా? మనస్సు స్థిరమైన తర్వాత ఏ డైట్ అవసరం, ఏది అని తినచ్చు. మాంసం అనేది గురువుల యొక్క సారాంశాన్ని బట్టి తృప్తిగా దాన్ని భగవంతుడిగా భావిస్తాం తప్ప, నేనున్నాను గురువుగారితో వచ్చాను, మాంసం అనేది ప్రేమతో వదిలేసా, ఇప్పుడు దాన్ని చూసిన నాకు కోరిక లేదు. నేను తిన్నాను, మా మిసెస్ వాళ్ళు తింటారు, నేను తిన్నాను. నేను నా ప్రయోగం వాళ్ళ మీద రుద్దను. అసలు వాళ్ళ జన్మ సారాంశం వాళ్ళది, వాళ్ళ కర్మ సిద్ధాంతం వాళ్ళది. నేను ఎవరిని వాళ్ళ జీవితం మీద హక్కు చూసి నేను ఎవరిని? అసలు నాకు సంబంధం లేదు కదా. నా లైఫ్ ఏంటి, ఆయన వాడుకుంటున్నాడు, ఇంక మనకేం సంబంధం, హ్యాపీగా ఉండొచ్చు కదా. యోగలో మీరు ఉండడం వలన మీరేమి లాభం పొందారని అంటారు? పొందారు, ఎవరికన్నా దీని గురించి నేర్పించారు? నేనైతే గురువుగారి దగ్గర ట్రైనింగ్ అవుతున్నాను, ఆయన ఆదేశంలో నడుస్తున్నాను మొత్తం. గురువుగారు కూడా ఇప్పుడు ఉన్నారు, ఉమామహేశ్వర గారు కూడా, ఆయన మామూలు వ్యక్తి కాదు. దానివల్ల ఏమవుతుంది? ఆదేశం మాట్లాడేదే వాళ్ళు, సూక్ష్మ రూపంలో ఈ మాట్లాడే ప్రతి మాట వాళ్ళే. వాళ్ళు చాలామందికి అర్థమయ్యే విషయం ఏంటంటే దేహంగా చూస్తారు, ఆ వ్యక్తిగా చూసినప్పుడు నీకు రెండు కనపడుద్ది. సరే, మీరు క్రియాయోగ అయితే చేస్తున్నారు ఇలా అంటున్నారు, దీంతో పాటు యోగ ధ్యాన ముద్రలు ఇవి కూడా చేస్తారా? సాధన చేస్తా, గురువు ఇచ్చిన సాధన చేసి 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 2 నిమిషాలు ఆటోమేటిక్గా ప్రతి నిమిషం సాధనే కదా బంగారు తల్లి. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాము, కొంతమంది ఏదన్నా కోపం తెప్పించిన వెంటనే వీళ్ళతో ఎందుకు గొడవ, నాకు అన్న హెల్త్ ప్రాబ్లం వద్దని ఒక అరగంట ఇలా కూర్చొని పోయి ఉంటారు, ఈ గోలంతో ఎందుకని సైలెంట్గా. అది కూడా క్రియాయోగేనా? పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత, ఈ పదం గుర్తుపెట్టుకో బంగారు తల్లి, పరిపూర్ణం సిద్ధించిన తర్వాత నీకు ఏది అంటదు. ఏది చెడు అంటదు, మంచి అంటదు, అసలు రెండు లేవు. ఇలా ఉంటాం నార్మల్గా, చెడు బంధమే, మంచి బంధమే, రెండు బంధమే. డౌట్ ఉంది, చావు లేదు మరణం లేదు అని అంటున్నారు కదా, మరి క్రియాయోగం కదా, మరి మీ మరణం మీకు అనేది తెలుస్తుందా? 100% సృష్టించుకుంటా. గురువులు ఇచ్చిన ఆదేశం అర్థం అవుతుంది. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, ఆయన 6 నెలల ముందే భార్య గారికి చెప్పారు, కాశీమణమ్మదేవి గారికి 6 నెలలు టైం ఉంటే వెళ్ళిపోతానని చెప్పారు. సహజంగా నమ్మరు, సహజంగా చెప్తే నమ్మరు కదా. 100% వాళ్ళకి చావు లేదమ్మా, వాళ్ళకి వాళ్ళ లోకలైన కోసం క్రియేటర్ ఏం చేస్తాడు, మార్గదర్శనం చూపిస్తాడు. వాళ్ళకి తెలియదు, మరి చావు వాళ్ళకి తెలుసు. ఏది లేదు అసలు వాళ్ళకి, అట్లా లేవు అసలు, రెండు లేవు, మనసు కల్పనే. ఇప్పుడు అర్జునుడు భగవద్గీతలో అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు నా వల్ల కాదు కృష్ణ, ఇంతమంది చనిపోతున్నారు, నా వల్ల కాదు కృష్ణ అని అంటే కృష్ణ భగవానుడు అంటారు, అసలు చంపేది చంపేవాడెవడు, చచ్చేవాడెవడు, అసలు ఎవరు చంపుతున్నారు, ఎవరు చస్తున్నారు? ఇదంతా సృష్టి చేసుకునే ఒక సిస్టమ్, వేలెన్స్. ఇది అనుభవంలోకి వస్తుంది. ఆల్రెడీ మిమ్మల్ని కూడా సృష్టి వాడుతుంది, 100% ప్రతి దేహాన్ని వాడుతుంది. అనుభవంలోకి వస్తే ఒకలాగా ఉంటుంది, అనుభవం ఉన్న వ్యక్తి సైలెంట్ అయిపోతాడు, అనుభవంలో వ్యక్తి కోపంగా ఉంటాడు, అంతే. వాళ్ళెట్ట వీళ్ళెట్ట అనేది మన కర్మ సిద్ధాంతం చూపిస్తూ ఉంటుంది. అలా ఫైనల్ రేపు జూన్ 21 రాష్ట్రం అంతటా యోగా మీద అసలు కొన్ని 20 రోజుల నుంచి కూడా గట్టిగా వర్క్ నడుస్తుంది. మరి దీనికి సంబంధించి మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. యోగా అనేది ప్రతి స్కూళ్ళల్లో మా గురువుగారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఆదేశం ఇచ్చారు, ఉమామహేశ్వర గారు ఆల్రెడీ చెప్పారు. గురువుగారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చి సంవత్సరం కిందటే మాట్లాడారు. ఆటోమేటిక్గా అలాంటి మహాత్ములు ఏ థాట్ అయితే వదులుతారో ఆటోమేటిక్గా అది ఇంప్లిమెంట్ అయ్యిద్ది. 100% వాళ్ళు ఏదైతే చేయాలో ఈ శరీర రూపంగా చేస్తారు. 100% ఇంకా రాబోయే రోజులన్నీ సత్యయుగం ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది అర్థం కాదు, అది అనుభవంలోకి రావాలి. వచ్చిన తర్వాత అసలుకి నీ జీవితం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావు. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్? హ్యాపీగా ఉండు, భార్యతో తృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు. దీనికి కూడా సృష్టి తయారు చేస్తుంది. 100% వాళ్ళు వాడుకునేటప్పుడు అలాంటి భార్యను సృష్టిస్తారు. వాళ్ళకి అనుకూల వాతావరణం కావాలి కదా.
అలాంటి పిల్లల్ని సృష్టిస్తారు. అంటే సృష్టి మనకి ఏం కావాలో అదని చేసేస్తూ 100% ఆ సృష్టి మనం వాడుతుంది. 100% వాడుతుంది. అంటే కొన్నాళ్ళు ఈ సృష్టిలో ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, వెళ్ళిపోయాము, అంతవరకేమో. 100%. అంతే కదా. యోగ ధ్యానంలో అన్ని ఆసనాలు ముద్రలు అవన్నీ ఒక ఎత్తు అయితే క్రియాయోగంలో ఉండేది కూడా అది దానికి సిద్ధాంతం ఏంటి, దాని వలన ఒక మనిషి ఏ మంచి చెడు అనేదే లేదు, చావు పుట్టకనే లేదు. మనం ఏంటి అసలు మనిషి అంటే ఏంటి అనేది కూడా ఈ క్రియా యోగ వల్ల తెలుస్తుంది. అనేది అంటే యోగాలో కూడా ఒక డిఫరెంట్ అనేది ఇంతవరకైతే నేను వినలేదు. మరి దీని గురించి ఇంకా కూడా రానున్న రోజుల్లో కొంతమంది యోగా మాస్టర్లు కూడా అడిగి కూడా తెలుసుకుందాం. మరి కెమెరామెన్ వల్లితో శ్రావణి 6R9 న్యూస్.